నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెంకయ్య నాయుడుపై 3 పుస్తకాలను వర్చువల్ గా ఆవిష్కరించిన మోదీ. గచ్చిబౌలిలోని కన్వెన్షన్ సెంటర్లో కార్యక్రమం. వర్చువల్ గా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ. సీఎంకు వినతులు సమర్పించేందుకు టోల్ ఫ్రీ నంబర్. ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసే అవకాశం కల్పిస్తామన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. జూలై 6 నుండి నెల రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు ప్రారంభం. ముందస్తుగా సమాచారాన్ని అందిస్తే సార సమర్పణలో ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామని ఈవో రామారావు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో మాట్లాడారు. మోదీ 3.0లో ఇది తొలి మన్ కీ బాత్. పలు కీలక అంశాలని ప్రధాని మోదీ ఇందులో ప్రస్తావించారు. దాదాపు 4 నెలల తర్వాత ఆయన ఈ కార్యక్రమం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం కొన్ని రోజులు ఆగింది, కానీ మన్ కీ బాత్ స్ఫూర్తి దేశంలో వికసిస్తూనే ఉందన్నారు ప్రధాని మోదీ. దాదాపు 4 నెలల తర్వాత ఆయన ఈ కార్యక్రమం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రోగ్రాంలో ఇది 111వ ఎపిసోడ్. అంతకుముందు ఫిబ్రవరిలో 110వ మన్ కీ బాత్ ప్రోగ్రాం చేశారు ప్రధాని మోదీ. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, మన్ కీ బాత్కు సంబంధించి 3 నెలల్లో లక్షల్లో సందేశాలు వచ్చాయన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తప్పకుండా వస్తానని మా ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసం చూపించారు. అందుకే మీ అందరి మధ్య ఉన్నానని, వికసిత్ భారత్ కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ఆంధ్ర ప్రత్యేక కాఫీ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. అరకు ఏజెన్సీలో పండించే ప్రత్యేక కాఫీ గురించి ప్రధాని మోదీ దేశ ప్రజలకు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారత్కు చెందిన ఎన్నో ఉత్పత్తులకు డిమాండ్ ఉందని, భారత్కు చెందిన ఏదైనా స్థానిక ఉత్పత్తి ప్రపంచవ్యాప్తం కావడం చూసినప్పుడు గర్వంతో నిండిపోయానని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీని అధిక మొత్తంలో పండిస్తారు. ఇది గొప్ప రుచి, సువాసనకు ప్రసిద్ధి చెందిందని మోదీ కొనియాడారు. స్థానిక ఉత్పత్తులకు ప్రజాదరణ పొందాలన్నారు. भारत के कितने ही प्रोडक्ट्स हैं जिनकी दुनिया भर में बहुत डिमांड है, और जब हम भारत के किसी लोकल प्रोडक्ट को ग्लोबल होते देखते हैं तो गर्व से भर जाना स्वाभाविक है. ऐसा ही एक प्रोडक्ट है अराकू कॉफी. अराकू कॉफी आंध्र प्रदेश के अल्लूरी सीताराम राजू जिले में बड़ी मात्रा में पैदा होती है. ये अपने रिच फ्लेवर और अरोमा के लिए जानी जाती है. अराकू कॉफी की खेती से करीब 1.5 लाख आदिवासी परिवार जुड़े हुए हैं. अराकू कॉफी को नई ऊंचाई देने में गिरिजन कोऑपरेटिव की बहुत बड़ी भूमिका रही है. इसने यहाँ के किसान भाई बहनों को एक साथ लाने का काम किया और उन्हें अराकू कॉफी की खेती के लिए प्रोत्साहन दिया. इससे इन किसानों की कमाई भी बहुत बढ़ गई है. इसका बहुत लाभ कोंडा डोरा आदिवासी समुदाय को भी मिला है. గ్రామ స్థాయి నుంచి ఉపరాష్ట్రపతిగా ఎదిగిన గొప్ప వ్యక్తి వెంకయ్య నాయుడు అని, ఆయన జీవిత ప్రస్థానం స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయనపై రూపొందించిన 3 పుస్తకాలను మోదీ వర్చువల్ గా ఆవిష్కరించారు. ఆదివారం గచ్చిబౌలిలో అన్వయ కన్వెన్షన్ సెంటర్లో వెంకయ్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా 3 పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్గా పాల్గొన్నారు. సేవలో వెంకయ్య నాయుడు జీవితం, 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు లక్ష్యం, సందేశం, మహానేత వెంకయ్య నాయుడు జీవితం ప్రయాణం అనే పుస్తకాలను మోదీ విడుదల చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ, ఈ పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని, మార్గనిర్దేశం చేస్తాయని చెప్పారు. వెంకయ్య నాయుడుతో తాను సుదీర్ఘకాలం కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందని మోదీ చెప్పారు. వేలాది కార్యకర్తలు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నారని తెలిపారు.
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి 17 నెలల పాటు జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్, అమృత్ యోజన వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేసి కేంద్ర మంత్రిగా గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖలో ఆయన తనదైన ముద్ర వేశారని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు తొలుత రాజ్యసభకి వెళ్లిందని, అప్పుడు చైర్మన్గా ఉన్న వెంకయ్య నాయుడు సభను సజావుగా నడిపించి బిల్లు ఆమోదం పొందడానికి కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఆయన వాగ్దాటి ముందు ఎవరూ నిలవలేరని చెప్పారు. ఆయన దీర్ఘకాలం ఆయన ఆరోగ్యంగా ఉండి మార్గనిర్దేశం చేయాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. कार्यक्रम में उपस्थित और आज के कार्यक्रम के केंद्र बिंदु हमारे वरिष्ठ साथी श्रीमान वेंकैया नायडू गारू, उनके परिवारजन, विभिन्न राज्यों के गवर्नर्स, अलग अलग राज्यों के मंत्री, अन्य सभी वरिष्ठ महानुभाव, देवी और सज्जनों, कल टुमारो 1 जुलाई को वेंकैया नायडू जी का जन्मदिन है। उनकी जीवन यात्रा को 75 वर्ष हो रहे हैं। ये 75 वर्ष असाधारण उपलब्धियों के रहे हैं। ये 75 वर्ष अद्भुत पड़ावों के रहे हैं। मुझे खुशी है कि आज मुझे उनकी बायोग्राफी साथ साथ 2 और पुस्तकें रिलीज करने का अवसर भी मिला है। मुझे विश्वास है ये पुस्तकें लोगों को प्रेरणा देगी, उन्हें राष्ट्र सेवा की सही दिशा दिखाएगी. కేంద్ర ప్రభుత్వం మాతృభాషలను ప్రోత్సహించడం గొప్ప విషయమని వెంకయ్యనాయుడు చెప్పారు. తాను ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదన్నారు. అయితే మాతృభాష, సోదర భాష తర్వాతే ఇతర భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ నినాదంతో ప్రధాని మోదీ ముందుకెళ్తున్నారని తెలిపారు. చట్టసభలకు ఎన్నికైన నేతలు హుందాగా వ్యవహరించాలని, పార్టీ మారడం తప్పు కాదు, కానీ పార్టీ ద్వారా పొందిన పదవులను త్యజించాకే మరో పార్టీలోకి వెళ్లాలని సూచించారు. రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావడానికి ప్రయత్నించాలని కోరారు. కులం, డబ్బు కాకుండా గుణం చూసి నాయకులకు ఓటు వేయాలని వెంకయ్యనాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. आपने अपना व्यस्त समय में कुछ समय निकालकर मेरा 75th ये पंच सप्तती के अवसर पर आपने मेरे बारे में जो लिखा है 3 पुस्तक, इन तीनों पुस्तकों को आपने विमोचन किया है. आपको बहुत बहुत धन्यवाद. I don't want to take much of your time, Prime Minister. You are doing a good work. Continue it with all the vigor and might. I know that you have taken a lot of initiatives for the welfare of the downtrodden, taking care of the suppressed, oppressed and depressed people, taking care of the rural people, taking care of the women folk, taking care of the different regions of the country. You have done an excellent work. There is no doubt about it. I am not in politics now. After occupying the second highest constitutional post, I have decided not to associate myself with the party. But on behalf of the country, on behalf of myself, I have no hesitation in saying that you are doing a good work. We wish you all the best, good health, and see to it that the remaining part of developmental initiatives. సీఎంకు వినతులిచ్చేందుకు జనం పోటెత్తుతున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. వారు వినతుల స్వీకరణ సులభతరం చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ తీసుకువచ్చినట్లు తెలియజేశారు. ప్రజలు వారి సమస్యలను 7306299999 నెంబర్కి ఫోన్ చేసి తెలియజేస్తే
ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రజల నుంచి వినతుల స్వీకరణకు కొత్తగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంకు వినతులు ఇచ్చేందుకు జనం పోటెత్తుతున్నారని చెప్పారు. వారు వినతుల స్వీకరణ సులభతరం చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ తీసుకువచ్చినట్లు చెప్పారు. ప్రజలు వారి సమస్యలను 7362999999 నంబర్కు ఫోన్ చేసి తెలియజేస్తే ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జగన్ పింఛన్దారుల్ని మభ్యపెట్టారని పల్లా విమర్శించారు. జగన్ 5 ఏళ్లలో 1000 పెంచి హడావిడి చేశారని, చంద్రబాబు ఒకేసారి 1000 పెంచి లబ్ధిదారులకు మేలు చేశారని అన్నారు. పెంచిన పింఛను సోమవారం పంపిణీ చేస్తామని తెలిపారు. అమరావతిని త్వరితగతిన పూర్తి చేస్తామని, విశాఖను ఆర్థిక రాజధానిగా మార్చుతామని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి గారిని ఎక్కువ మంది కలవడానికి పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. సో ఆ ఎక్కువ మంది వస్తున్నారు కనుక వాళ్ళని మంచిగా హ్యాండిల్ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు మేము ఒక ఫోన్ నెంబర్ని ఇక్కడ ఉంచుతున్నాం. అంటే ఎక్కువ మంది గడిచిన 2 వారాల నుంచి మాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేరుగా ఎక్కువ మంది వచ్చి కొంచెం ఆయనతో ఫోటోలు తీసుకుందాం అనుకుంటున్నారో, లేకపోతే యువత అనేది ఎక్కువ మంది వస్తున్నారు ఆయన చూడడానికి. సో వీటితో పాటు కొంచెం జెన్యూన్ ఇష్యూస్ మీద వచ్చినటువంటి వారు కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇది జెన్యూన్ ఇష్యూస్ మీద ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము ఒక నంబరు, టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తున్నాం. ఆ నంబర్ ద్వారా మరి మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే, పార్టీ హౌస్లో ఉంటుంది ఆ నంబర్ ద్వారా మీరు ఇంటిమేట్ చేస్తే వారికి మేము ప్రయారిటీ కల్పించి వారికి మేము సీఎం గారిని కలిసేటట్టుగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నంబరు దయచేసి మా ఆఫీస్లో ఉంటుంది. అలాగే మేము తెలియజేస్తున్నాం 7306299999. దయచేసి ఈ నంబరు అందరూ కూడా నోట్ చేసుకోగలిగితే, ఎవరైనా సరే ఈ నంబర్ కానీ ఇంటిమేట్ చేస్తే ఆ నంబరు ద్వారా మేము ఇక్కడ గ్రీవెన్స్ నోట్ చేసి వాళ్ళకి టైం స్లాట్ అంటే ముఖ్యంగా వారి కోసం ప్రయారిటైజ్ చేస్తాం. ఇంద్రకీలాద్రిపై జూలై 6 నుండి ఆగస్టు 4 వరకు ఆషాఢ సారె ఉత్సవాలు ప్రారంభమవుతాయని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ఈవో కెఎస్ రామారావు తెలిపారు. ఆషాఢ మాసం సారెను వివిధ దేవాలయాల నుంచి అమ్మవారికి సమర్పిస్తారన్నారు. దేవస్థానానికి ముందుగా సమాచారాన్ని అందిస్తే సారె సమర్పణలో ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. జూలై 6వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస సారె మహోత్సవం నిర్వహించనున్నట్లు దుర్గగుడి ఈవో రామారావు తెలిపారు. భక్తులు అమ్మవారికి సారె సమర్పించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. జూలై 19వ తేదీ నుంచి 3 రోజుల పాటు శాకంబరీదేవి ఉత్సవాలు ఉంటాయని చెప్పారు. ఇంద్రకీలాద్రిపై మొట్టమొదటిసారిగా వారాహి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ ఉత్సవాలు జూలై 6 నుంచి 15 వరకు జరుగుతాయని దుర్గగుడి ఈవో రామారావు తెలిపారు. వారాహి ఉపాసన హోమం, హవనం, చండీ పారాయణ, రుద్రహోమం వారాహి నవరాత్రుల్లో జరుపుతామని, 14న తెలంగాణ మహంకాళి ఉత్సవ కమిటీ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారని చెప్పారు. ఇంద్రకీలాద్రిపై జరిగే వివిధ రకాలైనటువంటి ఉత్సవాలు మరియు పండుగలలో భాగంగా ఈ ఆషాఢ మాసం వస్తోంది కాబట్టి ఆషాఢ మాసంలో ముఖ్యమైనటువంటి 2 కార్యక్రమాలను, రకంగా 3 కార్యక్రమాలని చెప్పాలి. ఆషాఢ మాసంలో చాలా విశేషంగాను మనం ఇక్కడ ఆలయ యొక్క సాంప్రదాయము మరియు మన శాస్త్ర గ్రంథాల్లో చెప్పిన విధంగా ఉత్సవాలు నెరవేర్చుకోబోతున్నాం. అందులో మొదటిది ఆషాఢ మాసపు సారె. ఈ ఆషాఢ మాసపు సారె ఇవ్వడానికి అమ్మవారికి వస్త్రాలు
సమర్పించడానికి అత్యధిక సంఖ్యలో చుట్టుపక్కల ప్రదేశాల నుంచి చాలామంది ఇక్కడికి రాబోతున్నారు. మరి వారందరికీ ఈ 6వ ఫ్లోర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విభాగాలకు తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. వారు ఇక్కడికి కొందరు ముందే తెలిపి వస్తున్నారు, కొన్ని సంస్థలు సంఘాలు, అలాగే మిగతా వాళ్ళు సాధారణంగా కూడా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉన్నారు. అందరికీ తగిన ఏర్పాట్లను ఇక్కడ చేయడం జరుగుతోంది. ఇదే మంటపంలో అమ్మవారు కొలువు తీరుతారు. మరి యథాప్రకారం గత సంవత్సరాల్లో ఎలా సారెను స్వీకరించడం జరిగిందో అలాగే ఈసారి కూడా భక్తులందరికీ ఆషాఢ మాసపు సారెకు సంబంధించిన ఏర్పాట్లకు దేవస్థానం సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారు. ఈ వసంత ఋతువు చైత్రశుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి నుంచి చైత్రశుద్ధ దశమి వరకు వసంత నవరాత్రోత్సవాలు జరుగుతాయి. ఇవన్నీ పూజా విధి విధానాలతో ఉన్నాయి. మరి తర్వాత వారాహి నవరాత్రాలు, ఇవి ఆషాఢ మాసంలో గ్రీష్మ ఋతువు, దీంట్లో ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు కూడాను ఈ వారాహి నవరాత్రోత్సవాలు జరుగుతాయి. ఇవి ఉపాసనాంగమైనటువంటి యొక్క నవరాత్రాలు. ఉపాసన చేసి అమ్మవారికి శక్తిని ప్రదానం అయ్యేటట్లుగా, ఆ శక్తి ద్వారా లోకం సుభిక్షంగా ఉండేటట్లు కోసమని చెప్పని వారాహి నవరాత్రాలు జరపమని, ఆ తర్వాత ఆశ్వీధ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వీధ శుద్ధ దశమి వరకు శరన్నవరాత్రోత్సవాలు చేయమని, అవి శక్తి ప్రధానమైనటువంటివి. మనకి భారతంలో కూడా అర్జునుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవీ ఉపాసన చేసి, మరి శమీ వృక్షం మీద ఆయుధాల కోసం అని చెప్పని శక్తి ఉపాసన చేసి శమీ పూజ అవన్నీ కార్యక్రమం కూడాను చేసి ఆయుధ పూజ చేయడం జరిగింది. వరంగల్ భద్రకాళి అమ్మవారికి ఈ శాకాంబరి అలంకారం చేయడం అనేది వాళ్ళు చేస్తున్నారు మొదటి నుంచి. అక్కడికి అప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ గారు ఈవో గారు ఉన్నారు. ఇక్కడ ఈవో గారు అప్పుడు పిలిచి అక్కడ వరంగల్ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చి, ఆ అమ్మవారి ప్రకారంగా ఇక్కడ శాకాంబరి ఉత్సవాలు మనం చేయాలి, అమ్మవారి అలంకారాలు చేసి వచ్చిన తర్వాత ఆ అలంకారం ప్రకారంగా ఇక్కడ అమ్మవారికి కూడా మనం చేస్తే చాలా విశేషంగా ఉంటుందని చెప్పి అప్పుడు నేను చెప్పడం జరిగింది. దాని మీద మేము అప్పుడు వరంగల్ వెళ్ళి అమ్మవారిని, భద్రకాళి అమ్మవారిని స్వయంగా చూసి అక్కడ అమ్మవారికి వాళ్ళు చేసే విధానాన్ని బట్టి ఎలా చేస్తే బాగుంటుందని ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఈవో గారితో మాట్లాడి దాని ప్రకారంగా అమ్మవారికి 3 రోజులు అమ్మవారికి విశేషంగా ఈ అలంకారాలు చేస్తే బాగుంటుందని అని చెప్పే విధంగా అప్పుడు చేయడం జరిగిందనమాట. అదేంటంటే అమ్మవారికి మొదటి రోజు వచ్చేప్పటికి అమ్మవారికి ఆకుకూరలతో శాకాంబరిగా ఫస్ట్ అలంకారం చేస్తాం అనమాట. రెండవ రోజు వచ్చేప్పటికి పళ్ళు రకరకాల వేద పుష్పాలతో, అదే ప్రకారంగా మూడవ రోజు వచ్చేప్పటికి అమ్మవారికి డ్రై ఫ్రూట్స్తో రకరకాల పళ్ళతో పుష్పాలతో చేసి అలంకారం చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఈ శాకాంబరి అమ్మవారికి ఏంటంటే అప్పుడు చేసినప్పుడు చాలామంది కూడా శాకాంబరి అలంకారం ఇంతవరకు చేయలేదు కదండి, ఎలాగో ఇది చేస్తే ఏమవుతుందంటే మొట్టమొదటి చేసేప్పుడు మనం ఏదైనా సరే కొంత ఏదో ఉంది. ప్రముఖ నటుడు ప్రభాస్ నటించిన కల్కి సినిమాలోని బుజ్జి వాహనం విజయవాడలో సందడి చేసింది. బెన్ సర్కిల్ సమీపంలోని ట్రెండ్ సెట్ మాల్ ఆవరణలో బుజ్జిని ప్రదర్శనకు ఉంచారు. ఈ వాహనాన్ని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వాహనాన్ని సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ కేరింతలు కొట్టారు. సినీ నటుడు ప్రభాస్ కల్కి సినిమాలోని బుజ్జి వాహనం నగరంలో సందడి చేసింది. విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని ట్రెండ్ సెట్ మాల్లో బుజ్జి వాహనాన్ని ప్రదర్శనకు ఉంచారు. ఈ వాహనాన్ని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. బుజ్జి వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు వాహనం డిజైనింగ్లో భాగస్వాములు అయిన వారు తెలిపారు. వాహనం చక్రాలు భారీగా ఉన్నాయి. వాహనం నడిపేందుకు డ్రైవర్ సీటుతో పాటు వెనుక కూర్చునేందుకు మరొక సీటు కూడా ఉంది. 2019 నుంచి బుజ్జి వాహనం డిజైన్ చేయడం ప్రారంభిస్తే 2021లో డిజైన్ను ఫైనల్ చేశారు. ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానీ, సినిమా దర్శక నిర్మాతలు వాహనం ఆకృతి ఎలా ఉండాలనేది ఫైనల్ చేసుకున్న తర్వాత వాహనం తయారీ ప్రారంభించడం జరిగింది. వాహనం మూవబుల్ వెర్షన్ మహీంద్రా జయం వాళ్ళు సిద్ధం చేయగా టైర్లు సియట్ సంస్థ తయారు చేసింది. వాహనం అంతా ఎలక్ట్రికల్ మీద నడుస్తోంది. హైడ్రాలిక్ సిస్టమ్, స్టీరింగ్, ఫ్రంట్ 2 వీల్స్ కూడా హబ్లెస్ వీల్స్ కలిగి ఉన్న 3 చక్రాల వాహనం. వెనుక చక్రం ఆకిల్స్ మాత్రమే తిరుగుతుంది. స్టీరింగ్ తిప్పినప్పుడు వెనుక చక్రం ద్వారా కుడి ఎడమ వైపుకు వాహనాన్ని తిప్పుకోవచ్చు.
దీని బరువు 6.5 టన్నులు, గరిష్ట వేగం గంటకు 40 కిలోమీటర్లు ఉంటుందని డిజైనర్లు పేర్కొన్నారు. వాహనాన్ని సెల్ ఫోన్లతో చిత్రీకరిస్తూ యువత పిల్లలు కేరింతలు కొట్టారు. మన కలికి హిట్ అయిన వల్ల మన బుజ్జి ఈరోజు విజయవాడ వస్తాం జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదిగో ఇంత వర్షం కూడా జనాలు ఇలా వస్తామంటే మన ప్రభాస్ ఫ్యాన్స్ తెలుసు కదా, ప్రభాస్ స్టార్స్ అంటే మామూలుగా ఉండదు. మరి ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన విజయవాడలో ఇంతకన్నా ప్రౌడ్ ఏముంటుంది చెప్పండి. రేపు పొద్దున అలాగే భీమవరం కూడా వస్తుంది. అందరూ కూడా ఇలాగే హ్యాపీగా ఫీల్ అవ్వాలని మన బుజ్జిని ఇలా తిప్పినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఆర్యవైశ్యుల సంక్షేమం అభివృద్ధికి ఆర్యవైశ్యుల్లో ఉన్న పేదవారికి తోడ్పాటును అందించేందుకు ఆర్యవైశ్య మహాసభ కృషి చేస్తోందని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్యవైశ్యుల కోసం ప్రత్యేకంగా ఆర్థిక సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, వైసీపీ ప్రభుత్వం దాన్ని మూలన పడేయటం జరిగిందన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావటం, కూటమి ప్రభుత్వం రావటంతో ఆర్యవైశ్య మహాసభకు పేద ఆర్యవైశ్యులకు శుభం కలుగుతుందని, వారి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి వారి అభివృద్ధికి తోడ్పడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్ హాల్లో నిన్న జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు, అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, కోఆర్డినేటర్ దర్శి వాసు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ అధ్యక్షురాలుగా కొప్పురావు రజనీని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో రాజకీయ ప్రమేయంతో 4 సంవత్సరాలు మహాసభకు ఎన్నికలు నిర్వహించలేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలోనే ఎన్నికలు నిర్వహించి మహాసభకు వైభవం తీసుకురావడం జరిగిందన్నారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపాలు, ఆర్యవైశ్య ఆలయాలు వారితోనే ఉండేలా జీవో కూడా ఇప్పించడం జరిగిందన్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఆర్థిక సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం గత 4 సంవత్సరాలుగా మూలన పడిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంచి జరుగుతుందని, పేద వైశ్యులకు నిధులు ఏర్పాటు చేసి వారిని ముందుకు పోయే విధంగా చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు, అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, కోఆర్డినేటర్ దర్శి వాసు మాట్లాడుతూ, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 1500 మంది మహిళలు వచ్చారని, కొప్పురావు రజనీను మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. సమాజానికి ఆర్యవైశ్యులకు ఎంతో సేవ చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు. మహిళలు పేద ఆర్యవైశ్యులకు సేవ చేయాలనేది తమ కోరిక అన్నారు. కొప్పురావు రజని మాట్లాడుతూ, సమాజంలో ఆర్యవైశ్య మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా, వారికి ఇబ్బంది కలిగినా వెన్నంటే ఉంటామని అన్నారు. వారికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలను అందిస్తామన్నారు. పేద ఆర్యవైశ్యులకు అండగా ఉండి వారి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రోసాయి లాంటి వారు కూడా అధ్యక్షులుగా ఉండేవారు. మహాసభ ప్రాముఖ్యత ఏమంటే, వైశ్యుల ఇబ్బందులని ఒక రిప్రజెంటేషన్ చేసేదానికి ఈ సభ ముందు నుంచి గౌరవప్రదంగా ఉన్నది. గత ప్రభుత్వంలో ఎలక్షన్లు పెట్టకుండా 4 సంవత్సరాలు ఒక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్తో ముందుకు పోవటం జరిగింది. గత ప్రభుత్వం ఉండగానే ఎలక్షన్స్ పెట్టించి మరి మహాసభకు ఒక పూర్వ భోగ్యం కలిగే విధంగా ముందుకు పోవటం జరిగిందని తెలియజేస్తున్నాను. వైశ్యులకు ముఖ్యంగా ఆర్యవైశ్య కళ్యాణ మంటపములు, ఆర్యవైశ్య టెంపుళ్ళు వారితోనే ఉండేటట్ల ప్రభుత్వంతో జీవో కూడా ఇప్పించడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగడం జరిగింది. దీనికి టీజీ వెంకటేష్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. దాదాపుగా 1500 మంది మహిళలు దీనికి రావడం జరిగింది. కొప్పురావు రజని గారు ఈ మహిళా విభాగానికి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. మేము ఈ సమాజానికి ఆర్యవైశ్యులకి ఎంతో సేవ చేయాలని చెప్పి ఈ కార్యక్రమానికి చేస్తున్నాము. తప్పకుండా ఈ మహిళలకు కానీ పేద ఆర్యవైశ్యులకి ఎంతో సేవ చేయాలని చెప్పి మా కోరిక. అలానే టీజీ వెంకటేష్ గారు, అలానే బోండవమ్మ గారు అందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మహిళా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. ఇదంతా కూడా మాకు టీజీ వెంకటేష్ గారి సారథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరపడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఈ ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బరాయుడు గారు, అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ గారు, అలానే ఈ కార్యక్రమాన్ని అంతా భుజాన వేసుకొని ఈ ఆర్యవైశ్య మహాసభ కోఆర్డినేటర్ దర్శి వాసు గారు, అలానే మహాసభ మా సెక్రటరీ ట్రెజరరు వాళ్ళందరూ మిగిలిన మా కార్యవర్గ సభ్యులందరి సహకారంతో ఈరోజు ఇక్కడ ఇంతమంది మహిళలు పార్టిసిపేట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల నుండి మహిళలందరూ తరలి వచ్చి ఈరోజు మార్నింగ్ వర్షం ఉన్నా కూడా ఎక్కడెక్కడి నుంచో దూరభారాలు ప్రయాణం చేసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడం జరిగింది. కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతమంది మహిళలను ఉత్తేజపరిచి అనేక జిల్లాల నుంచి తరలి వచ్చారు. ఆ తరలి వచ్చిన మహిళామణులందరూ కూడా మేము ఏమి యాక్టివిటీస్ చేయాలని అడిగే స్థితికి ఈరోజు ప్రస్తుత మహిళా అధ్యక్షురాలు గారి సమక్షంలో అందరూ పాలుపంచుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. గత 9 రోజులుగా వెండి ధర తగ్గుతూ వస్తోంది. దీంతో కిలో వెండిపై 4,000 తగ్గుదల చోటు చేసుకుంది. బంగారం ధర సైతం తగ్గుముఖం పట్టింది. అయితే ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,250 రూపాయలు కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 72,280గా ఉంది. విశాఖపట్నంలో బీజేపీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజును విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజును శాలువాతో సత్కరించారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ సమస్యలతో పాటు పలు రాజకీయ అంశాలపై ఇరువురు చర్చించారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ప్రపంచ స్థాయి వ్యాధి నిర్ధారణ వ్యవస్థగా నీజన్ సేవలందించనుంది. డయాగ్నోస్టిక్ సేవలను ప్రజలందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన నీజన్ డయాగ్నోస్టిక్స్ లాంఛనంగా రెయిన్బో హాస్పిటల్స్ సీఎండీ రమేష్ ప్రారంభించారు. అత్యాధునిక సాధన సంపత్తి, నిష్ణాతులైన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, క్లినికల్ బృందాలతో నీజన్ రూపుదిద్దుకుందని తెలియజేశారు. మహానగరాలకు మాత్రమే పరిమితమైన అత్యున్నత శ్రేణి డయాగ్నోస్టిక్స్ సేవలను ప్రజలందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన నీజన్ డయాగ్నోస్టిక్స్ లాంఛనంగా ప్రారంభమైంది. ప్రకాశం రోడ్లోని నీజన్ డయాగ్నోస్టిక్స్ను రెయిన్బో హాస్పిటల్స్ సీఎండీ రమేష్ కంచర్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా రెయిన్బో హాస్పిటల్ సీఎండీ రమేష్ కంచర్ల మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ స్థాయి డయాగ్నోస్టిక్ సేవలను నగరంలో అందుబాటులోకి తేవడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి అత్యాధునిక రిఫరల్ ల్యాబ్, స్పెషాలిటీ ల్యాబ్స్, జీనోమిక్స్ ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ఉపకరిస్తాయని రమేష్ కంచర్ల తెలిపారు. అనంతరం నీజన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రామ్ ప్రకాష్ మాట్లాడుతూ నిర్దిష్ట కాల వ్యవధిలో అత్యంత ఖచ్చితంగా పరీక్షల ఫలితాలను అందిస్తామని చెప్పారు. మెట్రో నగరాల్లోని ల్యాబ్ల నుంచి ఫలితాల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా అత్యాధునిక సాధన సంపత్తి, నిష్ణాతులైన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, క్లినికల్ బృందాలతో నీజన్ రూపుదిద్దుకుందని తెలియజేశారు. రిపోర్ట్లు వేగంగా అందజేయడం ద్వారా అత్యవసర స్థితిలో ఉన్న పేషెంట్లకు త్వరితగతిన చికిత్సలు అందించేందుకు అవకాశం లభిస్తుందని అన్నారు. నీజన్లోని జీనోమిక్స్ విభాగం ద్వారా జన్యు సంబంధిత విశ్లేషణలు జరిపి భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను ఇప్పుడే తెలుసుకోవచ్చునని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పవర్ మేక్ ప్రాజెక్ట్ సీఎండీ సజ్జా కిషోర్ బాబు, నగరంలోని పలువురు వైద్య ప్రముఖులు, అంతర్జాతీయ డయాగ్నోస్టిక్ సాధన సంపత్తి, ఉత్పత్తి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది మన నీజన్ డయాగ్నోస్టిక్స్ ఇవాళ ఓపెనింగ్ చేయడం జరిగిందండి. ఏపీలో ఫస్ట్ రిఫరల్ ల్యాబ్ అవ్వబోతుంది. ఇక్కడ ఇప్పుడు దాకా ఆంధ్రాలో ఎక్కడా లేని ఎక్విప్మెంట్ అంతా సింగిల్ రూఫ్ కింద అంతా ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఇంత ముందు దాకా ఢిల్లీ, ముంబై, బాంబే డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళి అవుట్సోర్స్ చేసుకొని వెయిట్ చేసి రోజుల తరబడి టెస్టుల కోసం వెయిట్ చేసి పేషెంట్ కేర్, హెల్త్ కేర్ డిలే అవుతుంది కదా, వాటిని అడ్రస్ చేయడానికి ఇప్పుడు దాకా ఏపీలో ఒక సింగిల్ రిఫరల్ ల్యాబ్ అంటూ లేదన్నమాట. దానిని మనం మూడ్చడానికి ఇవాళ సార్ గారి చేతుల మీదుగా మనం పవర్ మెక్ కిషోర్ గారు, రెయిన్బో హాస్పిటల్స్ ఎండి కన్సల్టర్ రమేష్ బాబు గారు ఓపెన్ చేయడం జరిగింది. నేను మా మిత్రుడు
డాక్టర్ ఎన్టీఆర్ గారు ఇట్లా ల్యాబ్ పెడుతున్నాము, అన్ని టైప్ ఆఫ్ టెస్ట్స్ ఒకే రూఫ్లో తీసుకొచ్చి కొత్త టెక్నాలజీతో జెనోమిక్స్ అనేటువంటి పద్ధతిలో మొత్తం అన్ని టెస్టులు ఒకేసారి తక్కువ టైంలో ఒక పేషెంట్కి జరగబోయేది కూడా, అంటే నెక్స్ట్ 5 yearsలో అతనికి ఏమేమి రావచ్చు, ఏమేమి టైప్ ఆఫ్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది, అలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిషన్స్ తీసుకొచ్చి దీని మీద ఆయన చాలా రీసెర్చ్ చేసి ఎక్కడెక్కడి నుంచో ఎక్విప్మెంట్స్, ద బెస్ట్ ఎక్విప్మెంట్స్ని తీసుకుని ఇక్కడ పెడతాం జరిగింది. తప్పకుండా ఇది మన యొక్క ఈ కొత్త ఆంధ్రప్రదేశ్కి మంచిగా మన అందరికీ ఈ ఫెసిలిటీస్ వాడుకుని ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ సెలవు. మనకు నవ్యాంధ్రప్రదేశ్లో చూస్తే ఈ మెడికల్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవుతున్నాయి, కానీ కాంప్రహెన్సివ్నెస్ అనేది ఇంకా మనకి రావట్లేదు. మనకి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో కంపేర్ చేస్తే ఇది ఒక నాంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్టర్లకు కానీ హాస్పిటల్స్కి కానీ. ఇది ఇంతవరకు మనకు జరిగింది ఏంటంటే, ఏదైనా టెస్టులు కావాలంటే ఇక్కడ అన్నీ మన కలెక్షన్ సెంటర్స్ ఉంటాయి, ఇవి హైదరాబాద్, బెంగళూరు, ముంబై వెళ్ళేసి టెస్టులు వచ్చాయి. ఒకటి దానివల్ల ఏంటంటే టెస్టులు వచ్చాయి కానీ టైము డిలేస్ అన్నీ ఉంటాయి. రెండోది ఏంటంటే అదర్ సైడ్ ఆఫ్ డయాగ్నోస్టిక్ సెంటర్ మనకు తెలియదు. అంటే ఎప్పుడు క్లినికల్ డాక్టర్స్, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉన్న నిష్ణాతులైన వాళ్ళ స్పెషలిస్ట్ కాంబినేషన్లో ఏదైనా మనం మాట్లాడుకొని డిస్కస్ చేసి ఏదైనా ఎస్పెషలీ కొన్ని డిఫికల్ట్ డిసీజెస్ అవి చేసినప్పుడు రిజల్ట్స్ బాగుంటాయి. ఎప్పుడైనా కానీ డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ రెఫరల్ ల్యాబ్ నుంచి కానీ ఒక కాలు క్లినిషియన్కి వెళ్ళి మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇలా ఉందని డిస్కస్ చేసినప్పుడే మనకి ఆ ఉపయోగం అనేది ఆ టెస్ట్లు బాగుంటాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెంకయ్య నాయుడుపై 3 పుస్తకాలను వర్చువల్ గా ఆవిష్కరించిన మోదీ, గచ్చిబౌలిలోని కన్వెన్షన్ సెంటర్లో కార్యక్రమం, వర్చువల్ గా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ. సీఎంకు వినతులు సమర్పించేందుకు టోల్ ఫ్రీ నంబర్, ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసే అవకాశం కల్పిస్తామన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. జూలై 6 నుండి నెల రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు ప్రారంభం, ముందస్తుగా సమాచారాన్ని అందిస్తే సార సమర్పణలో ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామని ఈవో రామారావు వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.